అక్కల రామ్మోహన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ కాపు నాయకులను ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు కనుమరుగయ్యే పరిస్థితి జనసేన పార్టీకి జనసేన క్యాడర్ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నామని అన్నారు అక్కల రాము. ఇక వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులు మేమే కుక్కలమే, వైసీపీ పార్టీ కుక్కలాగా పనిచేస్తామని చెప్పి పదే పదే పేరుని అలాగే అంబటి రాంబాబు ఇంకా కొంతమంది సీనియర్ నాయకులు మాట్లాడడం అనేది వాళ్ళ యొక్క దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. పేరు ఒక పార్టీలో కార్యకర్త నుంచి ఎమ్మెల్యేగా ఎదిగి మరి మంత్రులుగా పనిచేస్తున్నారు. సంతోషం. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీ యొక్క విశ్వాసం ఏదైతే ఉందో మేము కూడా బతుకుతాం జగన్మోహన్ రెడ్డి దగ్గర అని చెప్పి పదే పదే మాట్లాడుతున్నారు. ఆ విశ్వాసాన్ని ఏదైతే మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర చేయండి అంటూ తెలియజేశారు. వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులు మేము కుక్కలమే, వైసీపీ పార్టీకి కుక్కలాగా పనిచేస్తామని చెప్పి పదే పదే పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు ఇంకా కొంతమంది సీనియర్ నాయకులు మాట్లాడటం అనేది వాళ్ళ యొక్క దిగజారుతనానికి ఇది సూచన కనబడతా ఉంది. మీరు ఒక పార్టీలో కార్యకర్త నుంచి ఎమ్మెల్యేగా ఎదిగి మరి మంత్రులుగా పనిచేస్తున్నారు. సంతోషం. మీ పార్టీ మీ నాయకుడు అయితే ఎలా అయితే ఉండాలనుకుంటున్నారో అలాగే జనసేన పార్టీ ఒక పార్టీ, దానికి ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఉంటారు. ఆ నాయకులే పవన్ కళ్యాణ్ గారు. మరి అటువంటిది మీరు చేసినట్టుగా పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పినట్టుగా వినాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మీరు నిలబడమంటే నిలబడాలి, కూర్చోమంటే కూర్చోాలని చెప్పి మీరు సూచనలు చేస్తా ఉన్నారు. అది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీ యొక్క విశ్వాసం ఏదైతే కుక్కగా మేము బతుకుతాము జగన్మోహన్ రెడ్డి దగ్గర అని చెప్పి పదే పదే మీరు మాట్లాడుతున్నారో ఆ విశ్వాసం, ఆ కుక్కద పని ఏదైతే మీరు అక్కడ చేయండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. సంప్రదింపులు మాకు చెప్పమాకండి జన సైనికులకినో జనసేన పార్టీకి. ఎందుకంటే జాతీయ పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, స్థానికంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక కూటమిలాగా ఏర్పడి రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తా ఉన్నారు. ఈ కూటమిని మీరు విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి మీద అసత్య ఆరోపణలు లేకపోతే కుల రాజకీయాలను అంటగట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇందులో ఖచ్చితంగా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడారు, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, అధికారం లేనప్పుడు ఎలా మాట్లాడుతున్నారు అనేది కూడా ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తా ఉన్నారు. కాబట్టి మీరు ఏదైతే కుతంత్రాలతో కుతంత్రాలతో కుల రాజకీయాలు శవ రాజకీయాలు చేయాలనుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా ప్రజలు తిరస్కరించే పరిస్థితి ఉంది. ఇది గమనించాలి. మీ యొక్క రాజకీయ ఎదుగుదల కోసం, మీ యొక్క మంత్రి పదవుల ఎమ్మెల్యేల కోసం, లేదా మీ యొక్క అవినీతి సామ్రాజ్యాన్ని నిలబెట్టుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కుక్కలాగా పనిచేయండి, తప్పులేదు. కానీ మమ్మల్ని, మా పార్టీని, మా నాయకుడిని నోటుకొచ్చినట్టు మాట్లాడి కులానికి మతానికో లేదా ఇంకో ప్రాంతాలకో అంటగడదామని చూస్తే ఆకాశంలో ఉమ్మేస్తే ఏ విధంగా మన మీద పడదో మీకు కూడా అదే జరుగుతా ఉంది. భవిష్యత్తులో మీరు చరిత్రహీనులు అవుతారు. ఈ విధంగా మీరు ఒంటెత్తు పోకడి కుల రాజకీయాలు చేస్తే ఇది గమనించాలి. వైసీపీ కాపు నాయకులారా మరీ చెప్తా ఉన్నాం, మీరు బరి తెగించి మాట్లాడుతా ఉన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు జనసేన కేడర్ గురించి ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు కనుమరుగే పరిస్థితి జనసేన పార్టీకి, జనసేన కేడర్